స్పెసిఫిక్గా ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడానికి ఏ వర్కౌట్ లేదు. ఓకే, బట్ ఓవరాల్గా ఎలాంటి అంటే బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా అది ఇండైరెక్ట్గా ఫర్టిలిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సే సపోజ్ బాగా నీటి బుడుగులు ఉన్న వాళ్ళు ఆర్ ఒబీస్గా ఉన్న వాళ్ళకి హై ఇంటెన్స్ కార్డియో వర్కౌట్స్ చెప్తాం. అండ్ 30 years ఆర్ 33, 35 నుంచి కొంచెం కొంచెంగా మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ లాస్ అనేది కొంచెం స్లో డౌన్ చేయడానికి వెయిట్ ట్రైనింగ్ ఆర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాం అన్నమాట. మేము రోజు వాకింగ్ చేస్తాం, తిన్న తర్వాత నడుస్తాము అంటారు, అది వర్కౌట్ కిందికి రాదు. అంటే మీరు జస్ట్ క్యాజువల్గా నడుస్తారు కానీ అక్కడ ఏమీ క్యాలరీస్ బర్న్ అవ్వడం కానీ మీ బాడీ ఎక్సెస్ టాక్సిన్స్ రిలీజ్ చేయడం కానీ ఇవేమీ జరగవు అనమాట. సో ప్రాపర్గా స్వెట్ అయ్యేదే వర్కౌట్ అంటాను నేను.